హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. నేను డైట్ చేస్తున్నాను అని చెప్పాను కదా, అలాంటప్పుడు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, వెజ్జీస్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్, ఫైబర్ అండ్ ఇలా వెజిటేబుల్స్తో ఎక్కువ చేసుకోవాలన్నమాట ఏ రెసిపీ అయినా. నేనైతే కొంచెం ఒక కప్పు రైస్తో మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసి వెజ్ ఫ్రైడ్ రైస్లో అయితే చేసేసాను, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఆ రెసిపీ ఇప్పుడు మీకోసం ఒకసారి చూసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి జస్ట్ 1.5 స్పూన్ వరకు కౌ గీ కానీ లేదంటే ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. కాగిన నూనె అస్సలు వాడొద్దు. ఇప్పుడు దాన్ని పాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి చక్కగా. మనం వేసిన స్పూన్నర ఆయిలే సరిపోతుంది. నేను యాక్చువల్లీ స్పూనే వాడతానండి. ఇన్కేస్ మా ఇంట్లో వాళ్ళు కూడా తినే కర్రీ అయితే కనుక 2 స్పూన్లు, స్పూన్నర వేస్తాను. నేను ఒక్కదాన్ని తినేదానికైతే స్పూనే వేస్తాను. ఇప్పుడు దీంట్లోకి బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, పొటాటో, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ మంచిగా కట్ చేసేసుకున్నాను. ఈవెన్ మీ ఇంట్లో ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ ఇవి అవైలబుల్లో ఉన్నాయని ఈ వెజ్జీస్ వరకు వేస్తున్నాను. ఇలా మంచిగా సన్నగా చాప్ చేసేసుకోండి. మనం ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాము అండ్ వాటర్ కూడా వేయము, ఆవిరికే మగ్గ పెట్టాలి కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా వెజ్జీస్ అన్నీ మగ్గిపోతాయి. ఇన్కేస్ మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూస్ చేసుకోండి, అప్పుడు ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. దానికి గాజు మూత అనేది వస్తుంది కదా, ఆ గాజు మూత పెడతాం మూలంగా ఆవిరి అనేది బయటికి రాకుండా చక్కగా అయితే ఈ వెజ్జీస్ అన్నీ మగ్గిపోతాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెజ్జీస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి, అన్నిటినీ మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకోండి. ఈరోజు రిపబ్లిక్ డే కదా, చూడండి దానికి సంబంధించిన కలర్స్ లాగే ఉన్నాయి అన్నీ కూడా. వెజ్జీస్ అన్నీ చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ సైంధవ లవణం యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతాయి వెజ్జీస్ అన్నీ. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ మగ్గబెట్టేసుకోండి. ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ అయితే మగ్గిపోతాయి. ఒకసారి కలిపెట్టుకుందాం. ఇప్పుడే మూత తీస్తున్నాను. చూడండి చక్కగా మగ్గాయి. ఇన్కేస్ ఒకసారి చెక్ చేసుకుందాం. నాకు పొటాటో డౌట్ అనమాట, మగ్గిందా లేదా అని. ఒకసారి మిగతా వెజ్జీస్ అన్నీ పర్వాలేదు, మగ్గిపోయినా లైట్గా మగ్గకపోయినా తినేయగలుగుతాం. పొటాటో అనేది మగ్గకపోతే కసకసలాడిద్ది కదా, అంటే పచ్చి ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి స్మాష్ చేసి చూద్దాం. మనకైతే దొరకట్లేదు, అటు ఇటు వెళ్ళిపోతుంది. ఒకసారి చూద్దాం తీసుకొని. నాకైతే లైట్గా మగ్గినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే చాలా అంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఏ కర్రీ అయినా ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుంది అనమాట. ఆ అరోమా కానీ అప్పటికప్పుడు దంచిన ఫ్రెష్నెస్ కానీ మనం వండే రెసిపీకి మంచిగా యాడ్ అవుతుంది. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే విధంగా అండ్ వెజ్జీస్కి అన్నిటికీ పట్టే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇంకో 2 మినిట్స్ అయితే మగ్గబెట్టేసుకుందాం. ఇదిగోండి 2 మినిట్స్ అయితే అయిపోయింది. చూసారా చక్కగా మగ్గిపోయాయి అన్నీ. ఒకసారి కలిపెట్టేసుకోండి. చూసారా నాన్ స్టిక్ ప్యాన్ మూలంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఆయిల్ తక్కువ పట్టిద్ది, త్వరగా మగ్గిపోతాయి అండ్ హీట్ కూడా త్వరగా వస్తుంది అనమాట. చూడండి చక్కగా మగ్గిపోయింది. ఊడికి అబ్జర్వ్ చేసేసుకుంటుంది హీటింగ్ అనేది కూడా. ఎక్కువసేపు హీట్ కూడా ఉంటుంది అనమాట. ఆ గాజు పైన మూత పెట్టేస్తే గాజు మూత చక్కగా వేడి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కప్పుతో 2 కప్పుల వెజిటేబుల్స్ తీసుకుంటే 1 కప్పు వరకే రైస్ తీసుకున్నానండి. ఎందుకంటే చెప్పాను కదా మనం డైట్లో ఉన్నాము, అందుకనే ఇలా తీసుకున్నాను. ఇన్కేస్ మీకు కావాలంటే ఇంకొంచెం రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే సైంధవ లవణం కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇందాక వెజ్జీస్ వరకే సాల్ట్ అనేది వేసాను కదా, ఇప్పుడు రైస్కి కూడా పట్టాలని లైట్గా వేస్తున్నాను. అలాగే ఫ్రైడ్ రైస్ది ఆర్గానిక్ది బయట అమ్ముతారండి పచారీ షాప్లో, ఫ్రైడ్ రైస్ మసాలా అని అడిగితే ఇస్తారు. అదొక 1/2 టేబుల్ స్పూను కుదిరితే వేయండి, లేదా స్కిప్ చేసేయండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను.
ఇలా మొత్తం సాల్ట్, పెప్పరు, వెజ్ ఫ్రైడ్ రైస్ పౌడర్ అండ్ సోయా సాస్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలిపెట్టేసుకోండి. ఇది ఇలా మంచిగా కలిపెట్టేసుకొని పైన కొత్తిమీర చల్లేసుకోండి. చక్కగా కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ చల్లేసుకోండి. నేనైతే ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయించేసుకున్నాను. లాస్ట్ కొత్తిమీర చల్లేసి జస్ట్ 50 సెకండ్స్ మగ్గబెట్టేసుకుంటే చాలు. ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ, హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్స్ ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కీరాతో నేను ఒక హాఫ్ కీరా స్లైసెస్ని పెట్టుకొని ఇదొక 100 గ్రామ్స్ రైస్ అయితే తీసుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేస్తానండి. వేడిగా ఒక్కొక్క స్పూన్ తింటూ ఇలా కీరా బైట్స్ నంచుకుంటూ తింటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. ఇది ఎలా ఉందో మీకు చెప్తాను చూడండి. దగ్గరే చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఇలా చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా అత్తగారికి కూడా నచ్చిందంట. తను త్వరగా కొన్ని రెసిపీస్ ఇష్టపడ్డారండి. ఈరోజు రెసిపీ ఇది. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.